కలెక్టర్ గారికి చాలా బాధ వేసింది. మళ్ళా ఎండిఓ ఆఫీస్ వాళ్ళు, డిఆర్డిఓ వాళ్ళు, తర్వాత ఆర్డిఓలు, కలెక్టర్ వీళ్ళంతా ఏం చేస్తారు, వీళ్ళంతా డేంజరస్ ఉన్నది, వీళ్ళంతా పోయట్లేరు, సెలవు తొందరగా అలర్ట్ ప్రకటించి వెకేట్ చేపిద్దాం అని అందరినీ కలెక్టర్ గారు వాళ్ళు వీళ్ళందరూ వచ్చేసి ఊరి మీద పడి అందరినీ వెళ్ళండి 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 అని పంపించేస్తారు. అట్లా పంపించేస్తే మరి 15 గంటలు 16 గంటలు 17 గంటలు అయ్యేసరికి 450 మంది ఖాళీ. ఇంకా 50 మంది కూడా ఉన్నారు. వాళ్ళు ఇంకా మూడో చెప్పని అంటున్నారు అన్నమాట. ఏదైతే చూద్దాం తీయని అనుకున్నారు. అట్లాంటి వాళ్ళు అన్ని నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అందరూ వచ్చేసి ఆ 50 మందిని కూడా ఖాళీ చేయించడానికి ప్రయత్నం చేసిండ్రు. 24 గంటలు గడిచిపోతున్నాయి, నీళ్లు సగం దాకా వచ్చేసినాయి. చూస్తే అక్కడ చెప్పాలి ఏ ఒక్క ప్రాణ నష్టం జరగకూడదు అనేది ప్రయత్నం చేసిండ్రు. లాస్ట్కి అమ్మయ్య 500 కుటుంబాలను రీహాబిలిటేషన్ సెంటర్, పునరావాస కేంద్రం, సేఫ్ ప్లేస్కి తీసుకొచ్చినామని ఓట్లు పిలుచుకున్నారు. వరదలు వచ్చినాయి, మునిగిపోయినాయి, అంతా అయిపోయింది. కానీ ఒక 3 దిక్కుల నుంచి ఏడుపులు వినబడుతుంది. ఆ రీహాబిలిటేషన్ సెంటర్ 3 ఏరియాల నుంచి మా డాడీ రాలేదని ఒక దగ్గర, మా ఆయన రాలేదని ఒక దగ్గర, మా వారు రాలేదని ఒక దగ్గర. ఏంది సంగతి అని పాపం వీళ్ళు 6 వాళ్ళు వెళ్ళి పోయి ఎంక్వైరీ చేస్తే ఒక గుడి పూజారి మిస్సింగ్, ఇంకొక దగ్గర పోతే ఒక చర్చ్ ఫాదర్ మిస్సింగ్, ఇంకొక దగ్గరికి పోతే మసీద్ ఇమాం మిస్సింగ్. 3 రాలే. అయ్యో ఏంది గొడవ అని మళ్ళీ పోయి అంతా రెస్క్యూ టీమ్ సిబ్బంది అంతా పోయి వెతికి చూస్తే 3 శవాలు పాపం దొరికింది. వాళ్ళని తీసుకొచ్చిండ్రు. అంతా 7 పడుతుంది. మిగతా 497 కుటుంబాలు సేఫ్. ఓన్లీ ఈ 3 కుటుంబాలు పాపం బాధలు పడ్డారు. అయితే వాళ్ళు పాపం మంచోరు. గుడి పూజారి అందరికీ మంచిగా ప్రసాదం కూడా పెట్టేటోడు, పెట్టగోపం కూడా పెట్టేటోడు, చాలా మంచిగా. తర్వాత ఫాదర్ కన్ఫెషన్ మంచిగా చేసేటోడు, అందరికీ మంచిగా ప్రవచనాలు చెప్పేటోడు. ఈ వాజ్ ఆల్సో వెరీ గుడ్. తర్వాత గుబ్బా మంచిగా చేసేది, ఎవ్రీథింగ్ అన్నీ మంచిగా ఉండేది. ఆయన చాలా మంచి గొప్ప మేధావి. కానీ ఏం కాదు, ఈ 3 ఎక్కడికి పోతారు? స్వర్గానికా నరకానికా? నేను మొహమ్మద్ కాసిం, ప్రాజెక్ట్ ఆఫీసర్, అలీప్ అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఇండియా తరఫున ఈరోజు ర్యాంప్ అనే ప్రాజెక్ట్ మీద అవేర్నెస్ ప్రోగ్రాం కోసం రావడం జరిగింది. మా ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ అనిల్ మరియు ఏపీఎంలు గంగాధర్ ఆల్సో, వీళ్ళతో ఈరోజు మరి 180 మంది స్వయం సహాయక బృందాలతో కలిపి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది. ఈ అలీప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అలీప్ అనే సంస్థ మహిళా సాధికారత కోసం మహిళలకు మరి పరిశ్రమలు స్థాపించడం లోపల, నైపుణ్య శిక్షణ ఇవ్వటం లోపల, మరి ఉద్యోగాల కల్పన లోపల అనేక ట్రైనింగ్ ఇస్తూ 33 సంవత్సరాల నుంచి మా ప్రెసిడెంట్ రమాదేవి గారి నేతృత్వంలో నడుస్తుంది. ఇది మరి లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థ. దీనికి ఎంఎస్ఎంఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి మనకు ర్యాంప్ ప్రాజెక్ట్ లోపల 1500 సెల్ఫ్ హెల్ప్ గ్రూపులను టార్గెట్ చేసి వాళ్ళని పరిశ్రమలకు పురుగొల్పేటందుకు, పరిశ్రమలు పెట్టేటందుకు వాళ్ళకు తగిన ప్రోత్సాహాన్ని ఇచ్చేటందుకు మాకు ఇక్కడ నైపుణ్య శిక్షణ ఇవ్వటం కోసం మాకు అగ్రిమెంట్ జరగటం జరిగింది. దానిలో భాగంగా సెర్ప్, డిఆర్డిఓ స్టాఫ్ యొక్క సహకారంతో మేము 33 జిల్లాల్లో ప్రోగ్రాంలు చేస్తున్నాము. దానిలో భాగంగా నిజామాబాద్ జిల్లాలో ఆర్మూరు లోపల ఈరోజు ప్రోగ్రాం జరిగింది. ఇది విజయవంతంగా జరిగింది. మరియు ఇక్కడ పాల్గొన్నటువంటి మహిళలు చాలా ఉత్సాహంతో రకరకాల పరిశ్రమలు స్థాపించడానికి వాళ్ళ దరఖాస్తులను కూడా ఇచ్చారు. ఈ దరఖాస్తులను మేము స్క్రూటినీ చేసి 15 రోజుల నైపుణ్య శిక్షణ మరియు పారిశ్రామిక నిర్వహణ శిక్షణలను మేము 5 రోజులుగా విడతలుగా ఇవ్వటం జరుగుతుంది. 15 రోజుల ప్రోగ్రాం లోపల అది మండలాల లోపల 30 మందికి సెలెక్ట్ చేసిన 30 మందికి వివిధ రకాల కోర్సుల లోపల నిష్ణాతులతోటి, ఎక్స్పర్ట్లతోటి మేము అలీప్ సంస్థ ద్వారా వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఎంటర్‌ప్రెన్యూర్ పరిశ్రమలు, చిన్న సూక్ష్మ కుటీర పరిశ్రమలను రిజిస్టర్ చేయించి
వాళ్ళని సైంటిఫిక్ పద్ధతి లోపల పరిశ్రమల స్థాపన మరియు నిర్వహణ శిక్షణ ఇవ్వటం కోసం మేము ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దానికి అందరూ కూడా సహకరించారు. డిపిఎంలు తర్వాత డిఆర్డిఓ ఆఫీస్ నుంచి కూడా సహకారం వచ్చింది. రవీందర్ గారు కూడా దీనికి ప్రోత్సాహాన్ని ఇచ్చారు. మా టీంలు 3 బోధనలో మరియు నిజామాబాద్లో, డిచ్పల్లిలో మరియు ఇక్కడ కూడా ఇట్లాంటి నిర్వహణ కోసం చేస్తున్నారు. కానీ ఇక్కడ ఆర్మూర్లో సక్సెస్ఫుల్గా జరిగింది. అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. నా ఉద్దేశంలో 150 మంది ట్రైనింగ్ పొందడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తారని ఆశిస్తున్నాను. మహిళా సంఘ సభ్యులకు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు చేసే మహిళా సంఘ సభ్యులందరికీ ఒక అవేర్నెస్ సలీం సంస్థ ద్వారా అవేర్నెస్ కల్పించడం జరిగింది. ఇందులో ఒక 180 మెంబర్స్ వరకు పార్టిసిపేట్ కావడం జరిగింది. అందులో కూడా 150 మెంబర్స్ వరకు అప్లికేషన్ పెట్టుకున్నారు. దీని ద్వారా ఏంటంటే వారులో ఉండే నైపుణ్యం, వాళ్ళు ఏం చేస్తారు, ఎటువంటి వ్యాపారం చేస్తారు, ఎటువంటి పరిశ్రమ ద్వారా వాళ్ళు చేయగలిగేదాన్ని వీళ్ళకు స్కిల్ కానీ తర్వాత ఎకనామికల్ కానీ సపోర్టింగ్ చేయడానికి మేము ఉంటాము అని చూస్తూ వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయడానికి. ఇదంతా ఏంటంటే పేదరిక నిర్మూలనలో ఒక భాగంగా మేము చేస్తున్నాము. కాబట్టి దీనికి కూడా చాలామంది ఇంట్రెస్ట్గా చూపారు. మేము చేసే మనుషులకు అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. దీని ద్వారా మేము పేదరికాన్ని కొంచెం దూరం చేస్తూ వాళ్ళని అభివృద్ధి పథంలో నడిపించేలాగా దోహదపడతామని